ఏందిరా నాయన ఈ ఢిల్లీలోళ్ళ గోల, ఎప్పుడు చూసినా గిల్లి కచ్చాలే. మొన్నేమో ఎలక్షన్లు అయిపోయినాయి కదా, మళ్ళా ఇప్పుడేం మొదలు పెట్టారో అనుకుంటున్నారా? అదేలేండి, ఈ డీలిమిటేషన్ అంటావు కదా, దాని గురించి ఈ లొల్లంతా. మామూలుగా అయితే ఈ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలు గీతలు గీయడం, ఏ ప్రాంతం ఎవరి కిందకొస్తుందో చూడడం అన్నమాట. కానీ ఇప్పుడొచ్చిన చిక్కు ఏందంటే ఈ లెక్కలన్నీ మళ్లీ తిరగదోపుతారంట. అసలు సంగతి ఏంటంటే మన ఇందిరాగాంధీ అమ్మోరు ఒకప్పుడు దీన్ని 25 ఏళ్ల దాకా ఆపేసింది. అంటే అప్పటిదాకా ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయో అన్నే ఉంటాయన్నమాట. తర్వాత వాజ్పేయి గారు వచ్చి దాన్ని మళ్లీ ఇంకో 25 ఏళ్లు పొడిగించారు. అంటే మొత్తం మీద 50 ఏళ్ల దాకా మన సీట్ల సంఖ్య పెరగనే లేదు. ఇప్పటికిప్పుడు ఆ 543 సీట్లున్నాయో అవన్నీ ఆ 50 ఏళ్ల కిందటి లెక్కల ప్రకారం వచ్చినవే. మరి ఇప్పుడు 2026లో మళ్లీ ఈ లెక్కలు చూస్తారంట. ఇక్కడే అసలు కథ మొదలైంది. మామూలుగా అయితే జనాభా పెరిగితే సీట్లు పెరుగుతాయి కదా, కానీ ఇక్కడ మా దక్షిణాది రాష్ట్రాల వాళ్లకు ఒక భయం పట్టుకుంది. అదేందంటే మేం జనాభాని బాగా కంట్రోల్ చేసినాం, పిల్లల్ని కనడంలో అంత తొందర ఏం లేదు మాకు. కానీ ఉత్తరాది రాష్ట్రాల వాళ్లు మాత్రం బాగా పెంచేశారు జనాభాని. ఇప్పుడు ఏమవుతుందంటే జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి, జనాభా తక్కువ ఉన్న మా దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయి. ఇదేందయ్యా న్యాయం? మేం బాగా పనిచేసి జనాభాని తగ్గిస్తే మమ్మల్ని శిక్షిస్తారా? ఎక్కువ మంది పిల్లల్ని కన్నవాళ్లకు బహుమతులిస్తారా? అందుకే మా గోదావరి పిల్లగాడు ఒక మాట అంటున్నాడు, ఒరే ఢిల్లీలోళ్లారా, మీ లెక్కలేమో గాని మాకు మాత్రం ఇది అన్యాయంగా ఉంది. మేం చిన్నప్పటి నుంచి చిన్న కుటుంబం, చింతలేని జీవితం అని చెప్పుకుంటూ ఇప్పుడు మాకే నష్టమా? ఇదిగో చూడండి, మా దగ్గర చదువుకున్నోళ్లు ఎక్కువ, ఆలోచించేటోళ్లు ఎక్కువ, అందుకే జనాభాని కంట్రోల్ చేసినాం, అంతేగాని మీకు భయపడి కాదు అని మా స్టైల్లో చెప్తున్నాం అంతే. మొత్తానికి డీలిమిటేషన్ గొడవ ఎక్కడి దాకా పోతుందో చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, మా గోదావరి పిల్లల సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మాత్రం ఎవరో ఆపలేరు. ఏదైనా సరే నవ్వుతూ 4 మాటలు అనేస్తాం అంతే. అందరూ నమస్కారం అండి, నేనండి. దేశం అంటే ఒక మతం కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఈ టీవీ నుండి మైదుకూరు మంగపతిని మాట్లాడుతున్నా అండి. ఇక బిగ్ బాస్ షోలో ఒక్కో వీక్ అవుతుంది ఒక ఎలిమినేషన్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది డీలిమిటేషన్. ఇక డీలిమిటేషన్ కి అర్థం ఏంటంటే పెరుగుతున్న జనాభాను బేస్ చేసుకుని ఆయా రాష్ట్ర ఎంపీ సీట్లు పెంచుకునే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారండి. ఇక ప్రతి 10 ఏళ్లకి ఒకసారి జరిగే ఈ ప్రక్రియ నాడు 1973లో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న ఇందిరాగాంధీ గారు 25 ఏళ్లకు ఒకసారి జరగాలంటూ అమెండ్మెంట్స్ చేశారండి. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకోబడిన అటల్ బిహారీ వాజ్పేయి గారు మరో 25 ఏళ్లు దీన్ని హోల్డ్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేశారండి. అంటే మొత్తానికి ఈ డీలిమిటేషన్ జరిగి గత 50 ఏళ్లు గడుస్తుందండి. ఇక గత 50 ఏళ్ల కిందట జరిగిన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రకారం నిర్మించబడిన లోక్సభ సీట్ల సంఖ్య 543 అండి. ఇప్పటికీ అదే సంఖ్య కొనసాగుతుందండి. ఇక సర్వేల ప్రకారం గడిచిన 50 ఏళ్లలో మన ఇండియా పాపులేషన్ సేనాన్ని దాటేసిందండి. మరి 2026లో జరగాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియ కొరకు సెంట్రల్ సర్కార్ సర్వం సిద్ధం చేస్తుందని సమాచారం అండి. కానీ అసలు సమస్య ఇక్కడే వచ్చిందండి. ఇక మ్యాటర్ ఏంటంటే నార్త్ తో పోల్చుకుంటే సౌత్ లో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో గడిచిన 30 ఏళ్లలో పాపులేషన్ ని కంట్రోల్ చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడీపీ గ్రోత్ ని పెంచుకుంటూ ఫెడరల్ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తున్నారండి. ఇక నార్త్ స్టేట్స్ అయిన బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పాపులేషన్ ఆటోగోలుగా పెరిగిపోయిందండి. పైగా వాళ్ళ దగ్గర జాబ్ క్రియేషన్ తక్కువ, జీడీపీ గ్రోత్ తక్కువ, కానీ వాళ్ళకి వచ్చే జీఎస్టీ రిటర్న్స్ మాత్రం మన స్టేట్స్ తో పోలిస్తే ఎక్కువ. ఇక ఇలా జనాభాను బేస్ చేసుకుని నార్త్ స్టేట్స్ కి ఎంపీ సీట్స్ ఎక్కువ కల్పిస్తే సెంట్రల్ హౌస్ లో సౌత్ స్టేట్స్ యొక్క వాయిస్ తగ్గిపోతుందంటూ మన స్టేట్స్ పొలిటీషియన్స్ అంతా అపోజ్ చేస్తున్నారండి. ఇక ఇలా పాపులేషన్ ని బేస్ చేసుకుని కాదు, ఆయా యొక్క స్టేట్స్ యొక్క జీడీపీ గ్రోత్ ని బేస్ చేసుకుని ఎంపీ సీట్స్ కల్పించాలంటూ మన సౌత్ స్టేట్స్ పొలిటీషియన్స్ డిమాండ్ చేస్తున్నారండి. ఇక ఈ విషయంపై ఇవే పాయింట్స్ ని రిప్రజెంట్ చేస్తూ జగన్ గారు కూడా మోడీ గారికి ఓ లెటర్ రాశారండి. కానీ ఓ స్వర్ణాంధ్రాన్ని నిర్మిస్తా, సింగపూర్ చేస్తా అని ప్రగడబాలు బలికి ఓ పెద్ద పొలిటీషియన్ మాత్రం ఈ విషయాన్ని పక్కకెట్టి ఏమీ పట్టనట్టు కామ్ గా ఉండడం కరెక్ట్ కాదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి.